హలో గాయ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా క్విక్గా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. మనకి పచ్చడి చూస్తేనే తెలుస్తుంది ఎంత టేస్టీగా వస్తుంది అనేసి. అండ్ ఆల్సో ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల వరకు వాడుకోవచ్చండి. అండ్ ఈ పచ్చడిలో నేను కొంచెం కూడా చింతపండు యూస్ చేయట్లేదండి. వీలైనంత వరకు తక్కువ ఆయిల్తోనే చేయడానికి ట్రై చేశాను. చూసి మీరే చెప్పేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు వేసుకోవాలండి. అన్నీ సిమ్లోనే వేడి చేసుకోవాలండి. మనకి ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మిక్సీలో ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి మనం మిక్సీ చేయాలండి. 1 టైమే మిక్సీ చేయాలండి. ఆ తర్వాత కడాయిలో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అందులో క్లీన్ చేసిన గోంగూరను వేసి కాసేపు వేయించాలండి. అందులోనే కొంచెం టమాటో కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక పక్క కొంచెం మిక్సీలోని ఆనియన్స్, టమాటో వేసి 1 టైం మిక్సీ చేయాలండి. ఆ తర్వాత మనం తీసుకున్న గోంగూర అండ్ టమాటో, పచ్చిమిర్చి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక మిక్సీలో ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులోనే ముందుగా మనం మిక్సీ చేసిన కారం పొడి, ఆ తర్వాత ఈ ఆనియన్ టమాటో మిక్చర్ని వేసి లైట్గా మిక్సీ చేయాలండి. జస్ట్ 1 టైం మిక్సీ చేస్తే సరిపోతుందండి. ఎక్కువగా పేస్ట్ లాగా చేయకండి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు బాగా వేగాక కొంచెం అల్లం, వెల్లుల్లి కూడా వేయాలండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. ఆ తర్వాత పోపు బాగా అయ్యాక అందులో కొంచెం ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని బాగా కలిపి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలండి. అందులో కొంచెం ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకున్న స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 వీక్ వరకు గోంగూర పచ్చడి యూస్ చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వర్కౌట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.